వద్దు కానీ డెసిషన్ ఇంకా మన చేతుల్లోనే ఉంది. ఏం వరి అవ్వకు. బాగా ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ ఇయర్ మనం మళ్ళీ పార్టిసిపేట్ చేద్దాం. ఐబీఎల్ ఫస్ట్ ఫైనలిస్ట్ గనిని కలవడానికి ఐబీఎల్ చైర్మన్ ఈశ్వర్నాథ్ హాస్పిటల్ కి బయలుదేరారు. ఏంట్రా గేమ్ గెలిచిన పొగరు కనపట్లేదు, బోన్ ఇరిగిన బాధ కనపట్లేదు. ఆ రోజు పార్టీలో నా వైపు చూసావే చూపు, ఆ చూపు నాకు నచ్చలేదు. నేను హర్ట్ అయ్యాను. ఈశ్వర్నాథ్, ఇవాళ నా పవర్, నా పొజిషన్, నేను క్రియేట్ చేసుకున్న నా ఎంపైర్ 25 ఏళ్ల కష్టంరా. అలాంటిది ఒక 25 ఏళ్ల కుర్రాడు వచ్చి కూల్చేస్తానంటే ఎలా ఊరుకుంటాను? క్వార్టర్ ఫైనల్స్లో నా ఓటమి ఇన్వెస్ట్మెంట్, సెమీఫైనల్స్లో నీ గెలుపు ప్రాఫిట్. కానీ బోనస్ ఏంటో తెలుసా? నువ్వు అనుకున్నట్టు ఫైనల్స్ దాకా వచ్చావు, కానీ గెలవు. ఎందుకో తెలుసా? నీ ఒపోనెంట్ ఇవాన్, మై మాన్స్టర్, trained in Russia, the wildest beast in the ring. విజేందర్, ఎప్పుడో ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుందని వీడి నాన్నే లేపేశాను. వీడిని ఎలా వదిలేస్తాను? యువర్ ప్లేయర్ ఈస్ వెరీ లక్కీ సార్. 10 milligrams ఎక్కువ తీసుకుంటే చనిపోయేవాడు. ఇప్పుడు ఇచ్చే. వాట్ ఆర్ యూ సేయింగ్ సార్? చచ్చిపోతాడు. ఇప్పుడు నీకు బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? నువ్వు ఆటో రిస్క్ అన్న డాక్టర్ నువ్వు ఫిట్ అండ్ సర్టిఫికెట్ ఇస్తాడు. మీడియా మ్యాచ్ క్రేజ్ తీసుకొస్తుంది, నువ్వు ఫేవరెట్ అవుతావు. నువ్వు ఆడటం కన్ఫర్మ్, ఓడటం కన్ఫర్మ్, చావటం కన్ఫర్మ్. కానీ ఏ రౌండ్ వరకు ఆడాలో, ఎప్పుడు చావాలో డిసైడ్ చేసేది ఈశ్వర్నాథ్. ఆల్ ది బెస్ట్ ఛాన్స్. ఇప్పుడు వల్ల మన డబ్బు పోయిందో వాడి మీదే మళ్ళీ డబ్బు సంపాదిస్తున్నాం. నువ్వు సూపర్ ఈశ్వరా. శత్రువుని గెలిచేస్తున్నట్టుగా నువ్వు ఓడిపోతున్నట్టు నమ్మించి మరీ నెరిగేసినావు కదా. నమ్మక ద్రోహం నీకంటే ఎవడు గొప్పగా చేయలేడు. ఏంటి యూసఫ్, రేపు ఫైనల్స్ కంతా ప్రిపరేషన్ ఓకేనా? అంతా ఓకే సార్. ఫైనల్స్కి క్రేజ్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగుంది సార్. కానీ ఒక చిన్న ప్రాబ్లం, ఇద్దరి ప్లేయర్స్ మీద ఆడ్స్ ఈక్వల్గా ఉన్నాయి సార్. సూపర్ కదా, ఇంకా ప్రాబ్లం ఏంటి? ఇద్దరి ప్లేయర్స్ మీద ఆడ్స్ ఈక్వల్గా ఉంటే మనకు వర్కౌట్ కాదు సార్. ఒక ప్లేయర్ మీద హై ఎక్స్పెక్టేషన్, ఒక ప్లేయర్ మీద లో ఎక్స్పెక్టేషన్ ఉంటేనే మనకు ప్రాఫిట్స్. అదర్వైజ్ ఇట్ వుడెంట్ వర్క్ సార్.
నమస్కారం. గనికి నచ్చ చెప్పడానికి చాలా ట్రై చేశాను, కానీ నా మాట వినట్లేదు. అందుకే మిమ్మల్ని పిలిపించాను. రింగ్లో ఇంకో ప్రాణం పోవడం నాకు ఇష్టం లేదు. గనితో మాట్లాడి మీరేలాగైనా ఏంటమ్మా, నువ్వు కూడా అందరిలో నన్ను మ్యాచ్ ఆడద్దని చెప్పడానికి వచ్చావా? నువ్వు ఆడాలి కానీ నిన్ను చూస్తుంటే మీ నాన్న గుర్తొస్తున్నారు. ఆయన తన ఆశయం కోసం ఇష్టాల్ని, ఉద్యోగాన్ని, చివరికి తన ప్రాణాల్ని కూడా వదిలేశారు. అలాంటి మీ నాన్న తప్పు చేశాడు అని అందరూ అంటుంటే విక్రమ్ అలాంటి వాడు కాదు అని గొంతు చించుకుని చెప్పాలనిపించింది. కానీ నా దగ్గర సాక్ష్యం లేదురా. ఈరోజు నువ్వున్నావు. ఆడొద్దని నీకు చెప్పానంటే ఆయన ఆశయాన్ని మళ్ళీ చంపేయడమే. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఇంతవరకు వచ్చావంటే మీ నాన్న సంకల్పం చాలా గొప్పది. వెళ్ళ, నీ కోపాన్ని వేగంలో పెట్టు, బాధని పిడికిల్లో పెట్టు, నమ్మకం ఆట మీద పెట్టు. నువ్వు కొట్టే ప్రతి పంచుకి మీ నాన్న ఆశయం మళ్ళీ ఊపిరి పోసుకోవాలి. ఐపీఎల్ ఫైనల్స్ చేరుకున్నాం. ఇద్దరు ఫైనలిస్ట్ గని, ఇవాన్. గని ఫ్రమ్ ఉత్తరప్రదేశ్, ఇవాన్ ఫ్రమ్ హర్యానా. సో ఇద్దరిలో ఎవరు కప్ గెలుస్తారో చూద్దాం. ఇవాన్ ఇస్ అన్ అగ్రెసివ్. తన క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ అన్ని నాకు. మై ఫేవరెట్ ఇస్ ఇవాన్. గని ఎవరో తెలుసా? 15 years బ్యాక్ నేషనల్స్ లో స్టెరాయిడ్స్ తీసుకున్న విక్రమాదిత్య కొడుకు. ఈ విజయంతో ఆ బ్లాక్ మార్క్ ని చెప్పేస్తాడా? Thank you all. Finals begin in few minutes. Let's enjoy the game. The IPL final match will start in few minutes.
शुरू होते ही घनी के पंचेस को इवान ने डिफेंस करके घनी को पावरफुल राइट हुक मारा, जिससे मानो घनी की आंखों के सामने अंधेरा सा छा गया। इवान ने लेफ्ट हुक, राइट स्ट्रेट, राइट अपरकट, राइट क्रॉस एंड स्ट्रेट पंचेस मारते हुए घनी पर अटैक किया। घनी ने संभलने की कोशिश की पर ईवान के अटैक से घनी संभल नहीं सके और घनी ने ईवान को हाथों से जकड़ लिया, लेकिन ईवान इससे रुकने